శ్రీగురుభ్యో నమః. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. భగవద్గీత కర్మ సన్యాస యోగంలో ఈరోజు మనం 18వ శ్లోకం తెలుసుకుందాము. ఇంతకు ముందు శ్లోకంలో పరమాత్మ ఆ పరమాత్మనే తమ లక్ష్యంగా భావించేవారు తమ జ్ఞాన ప్రకాశంచే వారి పాపములు పూర్తిగా కడిగివేయబడి తిరిగి ఈ సంసార చక్రంలోకి రాని స్థితిని అంటే మోక్షమును పొందుతారు అని బోధించారు. ఈ శ్లోకంలో అలాంటి జ్ఞానుల యొక్క సమదృష్టిని వివరిస్తున్నారు. 18వ శ్లోకం. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని. విద్యా వినయ సంపన్నము కలిగి ఉన్నట్టి బ్రాహ్మణుని యందును, గవి గోవునందును, హస్తిని ఏనుగునందును, సునిచ ఏవ స్వపాకేచ సునిచ కుక్కయందును, స్వపాకేచ కుక్క మాంసాన్ని వండి తినే చండాలుని యందును, సమదర్శినః పండితాః సమదృష్టి కలవారు అంటే వాటిని సమానంగా చూచేవారు పండితాః జ్ఞానులు అని చెప్పబడుదురు. విద్యా వినయ సంపన్నము కలిగి ఉన్న బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగునందును, కుక్క యందును, కుక్క మాంసాన్ని వండుకుని తినే చండాలుని యందును సమదృష్టి కలవారే అంటే వారిని సమానంగా చూచేవారే జ్ఞానులు అంటే ఆత్మానుభవము కలవారు అని చెప్పబడుదురు. జ్ఞాననిష్ఠులు సమస్తాన్ని ఆత్మరూపంగానే చూస్తారు. కాబట్టి వారు అన్ని ప్రాణుల యందును ఆత్మనే దర్శిస్తూ సమభావము కలిగి ప్రేమను దయను కురిపిస్తారు. జ్ఞానుల యొక్క సర్వభూతముల యందు సమదృష్టిని కలిగి ఉంటారు అని చెప్పడం కోసం ఇక్కడ మానవులలోను జంతువులలోను కొన్ని ప్రాణులను ఉదాహరణగా తీసుకున్నారు. మానవులలో ఉత్తమ తరగతికి చెందిన విద్యా వినయ సంపన్నుడైనటువంటి బ్రాహ్మణుడిని, అలాగే నీచ శ్రేణికి చెందిన కుక్క మాంసాన్ని తినే చండాలుని తీసుకున్నారు. వీరు మానవులలో ఒకరు ఊర్ధ్వ తరగతి, ఇంకొకరు అధ తరగతి చెందిన వారిని తీసుకోవటం వలన మొత్తం మానవులను తీసుకున్నట్లు అవుతుంది. అలాగే జంతువులలో గోవు ఉత్తమ తరగతి, ఏనుగు మధ్యమ తరగతి, కుక్క అధమ తరగతి జంతువులను సూచిస్తాయి. కాబట్టి మొత్తం జంతువులన్నిటినీ తెలిపినట్లు అవుతుంది. వీరందరినీ సమానంగా చూచేవాడే జ్ఞాని. సామాన్యంగా పండితుడు అంటే పాండిత్యము సాహిత్యము కలవాడే అని అనుకుంటాం. కానీ ఇక్కడ పరమాత్మ సమదృష్టి ఉన్నవారే పండితుడు అంటున్నారు. చదువు రాకపోయినా కూడా సమదృష్టి ఉంటే వారు మహాపండితులే అవుతారు. సమదృష్టి లేకపోతే ఎంతటి పాండిత్యం ఉన్నా కానీ పరమాత్మ దృష్టిలో పండితులు కారు, వారు అజ్ఞానులే అవుతారు. జనులలో కొందరికి దేహదృష్టి, కొంతమందికి మనోదృష్టి, కొంతమందికి ఆత్మదృష్టి కలిగి ఉంటారు. దేహదృష్టి ఉన్నవారు అధములు. వీరు ఒక ప్రాణిని చూసినప్పుడు దాని యొక్క దేహ సౌందర్యమును అంటే బాహ్య సౌందర్యాన్ని మాత్రమే చూచేవారు.
మనోదృష్టి కలవారు మధ్యములు. వీరు ప్రాణి యొక్క మనోభావములను, విద్య, కవిత్వము, కులగోత్రాలు, చేసే వృత్తి వీటిని చూస్తారు. ఆత్మదృష్టి ఉండేవారు ఉత్తములు. వీరు ఏ ప్రాణిని చూసినా కూడా వీరు అంతరంగా ఉన్న ఆత్మని చూస్తారు. దేహాలు, మనస్సులు వేరు వేరుగా ఉంటాయి. అవి కాలమును బట్టి మారుతూ ఉంటుంది. దేహము యవ్వనంలో అందంగా, వృద్ధాప్యంలో అందవిహీనంగా మారుతూ ఉంటుంది. కానీ ఆత్మ మాత్రము మారదు. అన్ని ప్రాణులలోనూ ఉండే ఆత్మ ఒక్కటే. కాబట్టి వారు అన్ని ప్రాణుల యందును సమభావము కలిగి ఉంటారు. జనులలో ఎక్కువ మంది మధ్యమ, అధమ తరగతులకు చెందిన వారే ఉంటారు. ఉత్తమ తరగతి చెందినవారు చాలా అరుదు. అటువంటి ఉత్తమ తరగతికి చెందిన జ్ఞానుల గురించి ఈ శ్లోకంలో చెబుతున్నారు. ప్రేమ అనే దైవగుణాన్ని మానవులకే పరిమితం చేయకుండా సమస్త జంతుజాలం పైన కూడా విస్తరింపచేయాలి అని చెప్తున్నారు. ఇది ఆదర్శ మానవుని యొక్క లక్షణం. కాబట్టి ఈ శ్లోకంలో కొన్ని జంతువులను కూడా చేర్చారు. గోవుపై, ఏనుగుపై, కుక్కపై, క్రిమి కీటకాదులపై, పక్షులపై ప్రేమ, దయతో ఉండాలి. ఇదే విశాల భావము, ఇదే ఆత్మదృష్టి. కాబట్టి అందరము భగవానుడు తెలిపిన ఇటువంటి విశాల భావాన్ని అలవర్చుకోవాలి, కలిగి ఉండాలి. ఏ ప్రాణిని చూసినా కూడా వెంటనే ఆత్మ కనిపించాలి. మనలోని ఆత్మ, ఆ ప్రాణిలోని ఆత్మ ఒకటే అనే భావము కలగాలి. అప్పుడు అన్ని ప్రాణుల ఎడల పరిపూర్ణమైన ప్రేమ, దయ కలుగుతుంది. సర్వమానవ సౌభాతృత్వం కంటే ఇంకొక మెట్టు పైకి ఎక్కి సర్వాత్మ దృష్టి అలవర్చుకోవాలి. ఒక్క మానవుని పట్లే కాకుండా సర్వ ప్రాణి పట్ల ప్రేమ చూపించాలి. అప్పుడు అది విశ్వప్రేమ అవుతుంది. ఈ శరీరంలో వేరు వేరు అవయవములు ఉన్నా కానీ అన్నిటి పట్ల ఒకటే విధంగా ప్రేమ, ఆసక్తి చూపిస్తామో, ఏదైనా ఒక అవయవానికి బాధ కలిగితే ఎలా అయితే దాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తామో, అలాగే అన్ని ప్రాణుల పట్ల సమభావన కలిగి ఉండాలి. అటువంటి వారే జ్ఞాని అంటున్నారు పరమాత్మ. ఆత్మ సర్వవ్యాపి అని తెలుసుకున్న జ్ఞాని లేక పండితుడు సర్వ ప్రాణి పట్ల సమభావముతో ఉండి దానిని ఆచరణలో పెట్టాలి. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితా సమదర్శినః. విద్యా వినయము కలిగి ఉన్న బ్రాహ్మణుని యందును, గోవునందును, ఏనుగునందును, కుక్క యందును, కుక్క మాంసము వండుకొని తినేటటువంటి చండాలుని యందును సమదృష్టి కలవారే, అంటే వారిని సమానంగా చూచువారే జ్ఞానులు, అంటే ఆత్మానుభవం కలవారు అని చెప్పబడుతురు అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ. నమో భగవతే వాసుదేవాయ. ఏతత్ ఫలం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.